హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్. ఈరోజైతే నేనైతే చికెన్ పచ్చడి చేశాను. అదైతే చాలా బాగా వచ్చింది. ఇదైతే ఎలానో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. ఏదో హార్డ్ అనుకుంటాం కానీ ఈ చికెన్ పచ్చడినైతే చాలా ఈజీ. ఫస్ట్ అయితే చికెన్ అయితే మీడియం సైజు మనం తెచ్చుకోవాలి. మీడియం సైజ్ అంటే బాగా చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా అన్నట్టు అంతే. బోన్లెస్ పెట్టుకోవచ్చు, బోన్స్తో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బోన్స్తోనే పెడుతున్నాను. ఫస్ట్ అయితే చికెన్ అయితే కేజీ తీసుకున్నాను. ఇందులోనైతే మంచిగా కడిగి పెట్టుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకున్న తర్వాతనైతే హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూను ఉప్పు అయితే వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం నీరంతా ఎగిరిపోయే వరకైతే మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఇది ఎంత మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే అంత బాగా కుక్ అవుతుంది. ఇప్పుడే కుక్ అవుతుంది అంతే. ఈ చికెన్ అనేది మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగానే ఇందులోని వాటర్ అయితే ఇలా బయటికి వచ్చేస్తుంది. ఇలా బయటికి వచ్చిన వాటర్ని అయితే మొత్తం ఇనికిపోయేంత వరకైతే ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాతనైతే ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ప్యూర్ పల్లి నూనెతోనే చేస్తున్నాను. ఏ పచ్చడైనా అని ప్యూర్ పల్లి నూనెతో చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది. నేనైతే పావు కేజీకి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను. మనం ఇష్టం ఉన్నంత క్వాంటిటీలో తీసుకోవచ్చు ఆయిల్ అనేది. ఎందుకంటే ఎటైనా ట్రావెలింగ్ ఉన్నప్పుడైతే అస్సలు ఆయిల్ కొంచెం వేసి పెట్టుకోవడమే మంచిది. తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని చల్లారి పెట్టుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు తీసుకెళ్ళేది చాలా దూరం ఉంది కాబట్టి నేనైతే తక్కువ ఆయిలే వేసాను. తక్కువ ఆయిల్తోనే చేస్తున్నాను. ఇలా ఈ ఆయిల్లోనైతే మంచిగా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూనైతే మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఈ ఆయిల్లోనైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా అని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా క్రంచీగానైతే అస్సలు ఫ్రై చేసుకోవద్దు. తర్వాత ముక్క అనేది అయితే మనం పచ్చడి పెట్టిన తర్వాతనైతే చాలా గట్టిగా అవుతుంది. దీన్ని అయితే చూసుకుంటూనైతే మీడియం ఫ్లేమ్లోనైతే మంచిగా లోపల కుక్ అయ్యే వరకు అయితే ఆయిల్లోనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లోనే వాడుకోవడానికి అయితే ఎటు జర్నీ చేసేది లేకుంటేనైతే ఆయిల్ అయితే మంచిగా బాగా వేసుకొని పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. జర్నీ చేసేది ఉంటేనైతే తర్వాత కలుపుకుంటేనే మంచిది. ఇలానైతే వేగేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇప్పుడైతే మంచిగా వేగిపోయాయి లోపల నుండి అయితే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఇదే ఆయిల్ నుండి అయితే మొత్తం పీసెస్ని అయితే వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఆయిల్లోనైతే అస్సలు ఉంచొద్దు. కొంతమంది ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలుపుతారంట. కానీ అలా కాకుండానైతే వీటినైతే బయటికి తీసేసి ఇందులోనైతే ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకున్నది అయితే మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చళ్ళలోకి ఎప్పుడైనా కానీ ఫ్రెష్దే వేసుకోవాలి. అస్సలు నిలువ ఉన్నది వేసుకుంటేనైతే బాగా టేస్ట్ ఉండవు. నేనైతే కేజీకి పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మొత్తం మంచిగా వేయించుకోవాలి. ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసననైతే అస్సలు ఉండకూడదు. ఈ పచ్చళ్ళనైతే మనమైతే ఫుల్ రేట్లు పెట్టి తీసుకుంటాం కదా, అట్లా చేయకుండానైతే ఇంట్లోనైతే ఈజీ ప్రాసెస్లోనైతే దీనికి అసలు హాఫ్ అన్ అవర్ టైం కూడా పట్టలేదు. అంత ఈజీ ప్రాసెస్. అందుకే ఇంట్లోనే మంచిగా హైజెనిక్గా చేసుకోండి. అసలు వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో కూడా తెలియదు కదా. ఇంట్లోనే మనకు నచ్చినట్టు చేసుకోండి. ఫస్ట్ అయితే మనం చేసేటప్పుడైతే ఒక హాఫ్ కేజీ ప్రయోగం చేయాలి. బాగా బాగా పచ్చడి పెట్టద్దు. ఫస్టే చిన్నగా పెట్టుకుంటేనైతే అది టేస్ట్గా ఉంటే ఇంకొకసారికి మంచిగా ట్రై చేసుకోవచ్చు. ఇంట్లో ఈజీగా పెట్టుకోవచ్చు కాబట్టి మంచిగా పెట్టుకోండి. ఇలానైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మొత్తం ఆయిల్ నుండి సపరేట్ అయ్యేంత వరకు అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాతనైతే మనం ముందు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వాటినైతే ఈ ఆయిల్లోనైతే వేసి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి పచ్చడి ఎప్పుడైనా కానీ. హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనైతే అస్సలు బాగుండదు. ఆయిల్ తొందర మాడిపోతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడైతే ఇందులోనైతే ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ధనియా పౌడరు. మేము ధనియా పౌడర్లోనైతే కొన్ని లవంగాలు ఇలాచి వేసిన ధనియా పౌడరు. ఓన్లీ ధనియా పౌడర్ అయితే కాదు, ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ అయ్యి ఉంటుంది. దీన్ని వేసుకొని అయితే ఒక 1 మినిట్ అయితే మంచిగా అన్ని పీసెస్కి పట్టేటట్టు అయితే కలపాలి. ఇది కలిపిన తర్వాతనైతే ఇప్పుడైతే మనం ఫిష్లో వేసుకుంటాం కదా మెంతులు జీలకర్ర పౌడరు, అది కూడా ఈ పచ్చళ్ళలోనైతే యాడ్ చేసుకోవాలి. ఏ నాన్ వెజ్ పచ్చళ్ళలోనైనా కానీ మెంతులు జీలకర్ర పౌడర్ వేసుకుంటానైతే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే అది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను.
హాఫ్ టీ స్పూన్ ఇది వేసుకున్న తర్వాతనైతే దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే గరం మసాలా, నేనైతే గరం మసాలానైతే బాగా ఏం వేస్తలేను, ఎందుకంటే మా ధనియా పౌడర్లోనైతే గరం మసాలా యాడ్ అయ్యే ఉంటుంది. దాన్ని చూసుకొని అయితే కొంచెం అయితే వేసుకుంటున్నాను. కొంచెం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అంతే. అందులో కొంచెం ఉంటుంది కాబట్టి మొత్తం ఒక టీ స్పూన్ అయ్యి ఉంటుంది అంతే. కేజీకి ఇట్లనైతే వేసుకున్నాను. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు ఘాటును పట్టుకొని అయితే వేసుకోండి. తర్వాతనైతే ఒక 5 మినిట్స్ ముందైతే ఆఫ్ చేస్తాం అనంగానైతే ఈ కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అయితే టేస్ట్‌కు తగినంతగానైతే యాడ్ చేసుకొనైతే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అయితే. ఇప్పుడు స్టవ్ తొందరగా ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే కారం మాడిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కారం అయితే టేస్ట్‌కి తగినట్టు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా! దాన్ని చూసుకొని అయితే కారం యాడ్ చేసుకోండి. ఈ పచ్చడినైతే 2 డేస్‌కి అయితే మంచిగా ఊరుతుంది. సేమ్ మ్యాంగో పికిల్ లెక్కనే ఇది కూడా. మంచిగా పెట్టిన రోజు కొంచెం ఆయిల్ తక్కువగా ఉంటుంది. తర్వాతనైతే 3 డేస్‌కి అయితే మంచిగా కుదురుతది. ఆయిల్ మస్తు బయటికెళ్తది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనైతే పూర్తిగా చల్లగా కానివ్వాలి. పూర్తిగా చల్లగయిన తర్వాతనే లెమన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక లెమన్ అయితే పిండుకున్నాను. ఒక కేజీకి ఒక లెమన్ పిండుకుంటే సరిపోతుంది. బాగా లెమన్ పిండుకున్నా అని పీస్ అనేది బాగా పుల్ల పుల్లగా అయితది. ఇదైతే ఒక 2 డేస్ తర్వాతనైతే మంచిగా ఊరుతుంది. చాలా బావుంటుంది. ఈజీ ప్రాసెస్ కాబట్టి మంచిగా ఇంట్లోనే తక్కువ బడ్జెట్‌లోనైతే మంచిగా హైజెనిక్‌గానైతే పెట్టుకోండి ఈ పచ్చడ. ఈ పికిల్ అయితే 6 మంత్స్ వరకైతే 1 ఇయర్ అయినా గాని బానే ఉంటుందంట. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా నచ్చితే చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.